Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each one of us who's been watching Kirtana Ministries daily bread every single day. Even the Karna, they would manandariki ichina వాగ్దానం that has been taken from Psalm chapter 41, verse 1. It says in the Bible, "Blessed are those who have regard for the weak. The Lord delivers them in times of trouble." So powerful verse that is coming from David in this today's morning. Even the Karna, they would manandariki ichina వాగ్దానం బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. సో మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ రిగార్డ్ ఫర్ ద వీక్. ఎవరైతే మరి ఈ లోకంలో బలహీనంగా ఉంటున్నారో, ఎవరైతే తృణీకరించబడినారో, ఎవరైతే ఈ లోకంలో సమస్తాన్ని కోల్పోయి ఎలాంటి ఆదరణ లేకుండా ఈ లోకంలో మరి అనేక సమస్యలతో కొట్టుకొని ఉంటున్నారో, వారి మధ్యన మనము మన యొక్క దేవుని యొక్క సువార్త బలంగా ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు మరి బలహీనులను బలవంతులుగా చేయడానికి వచ్చిన గొప్ప దేవుడు మరి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి ఒక ఆదరణ కలిగించే గొప్ప దేవుడు. మన జీవితంలో మరి ఆ యొక్క దేవుని ప్రేమ మనం ఎలాంటి వారికి చూపించాలంటే, మరి ఈ లోకంలో మరి ఎంతగా బలహీనులుగా ఉంటున్నారో, మరి వారి యొక్క అనేకులు మరి వారి యొక్క జీవితాలు మరి చిన్న భిన్నమై ఉన్నప్పటికీ వారి దగ్గరికి వెళ్ళి మనము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను మనం పలకరించినప్పుడు, దేవుని యొక్క వాక్యంతో మనం వారిని ఆదరించినప్పుడు మనకు ఈ లోకంలో నుంచి వచ్చే రివార్డ్స్ కంటే దేవుని నుంచి వచ్చే రివార్డ్స్ గొప్పగా ఉంటాయి. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది, ఆపత్కాలంలో వారిని దేవుడు ఆదుకొనును అని. సో దేవుని యొక్క ప్రేమను మనం దేవుని యొక్క పోలికలో మన జీవితం కూడా ఉండాలనేదే దేవుడు ఈరోజు మనందరికీ చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. చాలాసార్లు మనం ఈ లోకంలో ఎలా ఉంటామంటే, మనకంటే మరి తక్కువ వాళ్ళతో మనం స్నేహం చేయడానికి ఇష్టపడము, మనకంటే తక్కువ వాళ్ళతో మన ఇంటికి తీసుకొని రావడానికి మనం ఇష్టపడము. ఎందుకంటే ఈ లోకంలో మన యొక్క ఆశలు ఎలా ఉంటాయంటే, మనకంటే పెద్దవాళ్ళతో, మనకంటే ఈ లోకంలో మంచిగా సొసైటీలో పలుకుబడి ఉన్న వారితో మనకు స్నేహబంధం ఉండాలని, అలాంటి వారిని ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టి మరి వారితో మనం ఫోటోలు దిగి వాటిని మనం ఎక్కువగా బయటికి చూపించుకుంటూ, మనం ఇతరులకు ఎలా చూపిస్తామంటే, నాకు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళతో స్నేహాలు సంబంధాలు ఉన్నాయి, సో వారి వల్ల మరి మనం ఈ లోకంలో మనము అలాంటి భావజాలం కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి అలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడు. కానీ నువ్వు దేవుని ప్రేమ ఎలా చూపించగలుగుతావంటే, ఈ లోకంలో మరి విరిగి నలిగినటువంటి మనుషులను ఆదుకున్నప్పుడు, మరి ఈ లోకంలో సమస్తము కోల్పోయి మరి వారి యొక్క జీవితాల్లో మరి కష్టాల్లో ఉన్న వారిని పోయి నువ్వు ఆదుకొని వారి గురించి 4 మాటలు చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు నువ్వు వారికి సహాయం చేసి, ఏ విషయమైనటువంటి సహాయం కానీ, అలాంటి ప్రేమను దేవుడు మనందరి ఎడల కనపరిచాడు. ఆయన తను తానుగా రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి మన కోసం, మనం చేసిన పాపాల కోసము ఆయన శిలువలో మరణం చెందినటువంటి గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ. అలాంటి ప్రేమను మనం ఈ లోకంలో మనం కనపరిచినప్పుడే దేవుడి నుంచి వచ్చే ప్రతి బహుమానము, దేవుని సన్నిధిలో నిత్య జీవంలో మనం అడుగుపెట్టాలంటే, ఇలా మన యొక్క హృదయాన్ని ఇలాంటి వారికి మనము ప్రతినిత్యము మనం చేతనంత వరకు సహాయం చేయడము, లేదంటే ఆదరణకరమైన మాటలు మరి వారితో మాట్లాడము, తద్వారా వారి యొక్క జీవితాలను బలపరుస్తూ, వారి యొక్క జీవితాలను మరి యేసుక్రీస్తు బండ మీద కట్టబడుతూ వారికి మనం ప్రతినిత్యము చేయూతనిస్తూ ముందుకెళ్ళాలనేదే దేవుని యొక్క గొప్ప కోరిక. ఎందుకంటే బీదలను మరి సరైన సమయంలో మరి దేవుడు మరి ఆదుకునే గొప్ప దేవుడు. ఒరిగినటువంటి బిడ్డలందరినీ దేవుడు బలవంతులుగా చేయడానికి వచ్చాడు. దాట్స్ వాట్ సేస్ ఇన్ ద బైబిల్. పౌలు భక్తుడు కూడా అంటాడు, లేదా వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. ఎందుకంటే ఈ లోకంలో మరి బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు బలవంతులను సిగ్గుపరచడానికి, దరిద్రులను ఆయన ఎన్నుకున్నాడు ధనవంతులను సిగ్గుపరచడానికి. కాబట్టి ఆయన యొక్క మరి పిలుపు, ఆయన యొక్క కాలింగ్ ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో ఉండే మనుషుల్లాగా ఆయన యొక్క ఆలోచనలు ఉండవు. కాబట్టి ఎవరైతే ఈ లోకంలో బలహీనులుగా ఉంటున్నారో వారిని ఎంచుకొని అనేకుల బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎంచుకునే గొప్ప శక్తి దేవునికి మాత్రమే ఉంది. సో నా జీవితంలో కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలన్నదే దేవుడు ఈరోజు మనందరికీ చెప్తుంటే గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ ది స్మాల్ ప్రేయర్. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching Kirtana Ministries daily bread every single day. As the Bible says today to each one of us, that God came to this world to choose the weak people so that
the strong people will be shame. మరి దేవుడి లోకంలో మరి ఏ విధంగా మరి దరిద్రులను బలహీనులను ఆదుకోవడానికి వారి యొక్క జీవితాలను కట్టడానికి వచ్చాడో నా జీవితంలో కూడా అలాంటి ప్రేమ కలిగి ఈ లోకంలో మరి ఎవరైతే మరి సమస్తాన్ని కోల్పోయి ఉంటున్నారో ఈ లోకంలో వారి యొక్క హృదయాలు విరిగిపోయి ఉంటున్నాయో వారి దగ్గరికి వెళ్ళి మనము దేవుని యొక్క ప్రేమను పెంచినప్పుడు ఆదరణకరమైన మాటలు మనము వారితో మాట్లాడినప్పుడు వారి యొక్క జీవితాలు కట్టబడినప్పుడు మనకి ఈ లోకంలో వచ్చిన రివార్డ్స్ కంటే దేవుని నుంచి వచ్చే రివార్డ్స్ మీద మనం ఎక్కువ గురి కలిగి ఉండాలనేదే దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్న గొప్ప వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ we pray, amen, amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post to your friends and family members. Thank you very much. Amen.